ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ప్రజలు భావించగా ఆ అంచనాలే ఎట్టకేలకు నిజమయ్యాయి. ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించడంతో కూటమికి ఏపీలో తిరుగులేదనే కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మంచి మనస్సును చాటుకున్నారు. తిరువూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఈ ఎమ్మెల్యే జీతం అలవెన్స్లు సీఎం సహాయ నిధికే ఇస్తారంటూ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. నాకు వచ్చే జీతంతో పాటు ఇతర అలవెన్స్లను ఏడాది పాటు సీఎం సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని కొలికిపూడి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. తిరువూరు ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అభివృద్ధి జరిగితే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. రాబోయే 5 ఏళ్లలో ఏపీ ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో చూడాల్సి ఉంది.